నిజాంపేట మండలంలో రైతు వేదికలో రైతులకు ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల కలిగే పరిస్థితులపై అవగాహన కల్పించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో రైతు వేదికలో రైతులకు ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల సంభవించబోయే వర్షాభావ పరిస్థితుల గురించి అవగాహన కల్పించారు. ముఖ్యంగా రైతులు వరి పంటకు బదులు తక్కువ నీటి తడులతో పండే పంటలు అయిన కందులు, పెసర్లు, ఆముదం, నువ్వులు మరియు ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేసుకోవడం ద్వారా రాబోయే వర్షాభావ పరిస్థితులను అధిగమించి పంటలను పండించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. భారత వాతావరణ శాఖ సూచనల మేరకు రాబోయే ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాల్లో వర్షపాతం చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే రైతులకు కావలసిన స్వల్పకాలిక పంటల విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరేందర్, వార్డు మెంబర్లు ఎల్ఎం వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చేసిన గ్రామ సర్పంచ్ చెన్మేటి నరేందర్ గారికి, మన వార్డు మెంబర్ గారికి, అలాగే మన వెంకటేష్ గౌడ్ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి రైతులందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈ ముఖ్యంగా ఈ ఎల్ నినో ఎఫెక్ట్ అనేది ఏంటనేది రైతులకు విపులంగా చెప్పాల్సిందిగా మనకు ఆదేశాలు ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. సో అందుకనుగుణంగా ఈరోజు మనం చిన్న మీటింగ్ పెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాం. రేపు నస్కల్లో, అదేవిధంగా కలవకుంటలో కూడా రైతులు మీటింగ్ పెట్టుకుంటున్నాం సార్. సో ముఖ్యంగా ఈ రైతులకి ఏంటంటే మొన్న వీళ్ళది ఫీల్డ్ చూసి వచ్చాం. అంటే రైతులు ఏం చేస్తున్నారు, నాటు కంటిన్యూ చేస్తున్నారా, ఆపినారా అని చెక్ చేయడానికి పోతే దాదాపుగా నీటి వస్తున్న వాళ్ళందరూ కూడా దాదాపు మళ్ళీ ప్యాడీనే వేస్తున్నారు. ఇప్పటి వరకు పరిస్థితి బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. రేపు వర్షాలు పడకుండా ఆగస్టులో, సెప్టెంబర్లో తీవ్రంగా వర్షాభావం అంటే వర్షాలు లేని పరిస్థితి వచ్చిందనుకోండి, ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్, చాలా దారుణంగా ఉంటుంది. ఒక ప్రిడిక్షన్ ఉంది. అంటే ఇండియన్ గవర్నమెంట్ చాలా తగ్గిపోతాయి. అందుకని ఇప్పుడే రైతు ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 ఎకరాలు నీరు కోసం 5 ఎకరాలు నాటేసి మొత్తం 5 ఎకరాలు ఎండు పెట్టుకునే బదులు 3 ఎకరాలు చేసుకోవడం, లేదా 2 ఎకరాలు చేసుకోవడం, మిగతా 2-3 ఎకరాలు వేరే పంట, కందులు కానీ, మినుములు, పెసలు ఏదైనా. ఇప్పుడు ఆయిల్ పామ్ వైపు ఇంకోటి ఏంటంటే మన మండలంలో ఆయిల్ పామ్ వైపులు విపరీతంగా రైతులు మొగ్గు చూపుతున్నారు. మొన్నటి వరకు చిన్న ప్రాబ్లం ఉంది. ఆయిల్ కంపెనీస్ నుంచి పైప్స్ కానీ, డ్రిప్ కానీ సప్లై చేయడం. ఇప్పుడు అది కూడా ఆల్మోస్ట్ క్లియర్ అవుతుంది. కాబట్టి మీరు అది కూడా ఇంకా టైం ఉంది. ఇప్పుడే మీరు మొత్తం నారు పోసినాం కదా అని అన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేయకుండా ఎంతవరకు నీళ్లు రేపు పరిస్థితి చేయదాకపోయిందనుకో, వర్షాలు లేవు, చెరువులు నిండా, కుంటలు నిండా, బోర్ల వాటర్ తగ్గింది. సో ఇంతవరకే నేను వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మొత్తం నష్టపోతాం. ఎంతవరకు సగం వేసుకున్నారనుకో, కనీసం ఒక పంట దిగుబడి కొద్దిగా తగ్గిన 5 క్వింటాలు 10 క్వింటాలు ఈ సంవత్సరం కొంచెం బయటపడవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ అవగాహన అనేది రూపొందించడం జరిగింది.